హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా, కొత్త పెన్షన్లు కూడా వస్తున్నాయా లేదా, కొంతమందికి రద్దు అవుతున్న పెన్షన్లు మరి ఎందుకు అనేసి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ఈకేవైసీ, ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే వస్తున్నాయండి. కొత్త పెన్షన్లు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకున్న వారు కూడా దరఖాస్తులు, అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఖచ్చితంగా అయితే అందరికైతే వేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ పెంపు విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో ఎలాంటి అప్డేట్ అయితే చెప్పలేదు. 1,000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదన భారం పడుతుందనేసి కూడా మనకి చెప్పడం జరిగింది సీఎం గారు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్యారెంటీని మేము అమల్లోకి అయితే తీసుకొస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి పెన్షన్లు ఎందుకు రద్దు అవుతున్నాయంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కూడా కొంతమంది సాధారణమైన ఫేక్ చూపించడం వల్ల పెన్షన్ చేస్తున్నారు. అలా కూడా రద్దు అవుతున్నాయి. థ్యాంక్స్.